దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇట్టి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో త్యాగమైన ఉద్దేశాన్ని మనము వాక్యానుసారంగా గమనించడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు గనుక రండి, దేవుడు ఏ విషయంలో త్యాగమైండో, ఎందుకు త్యాగమైండో, మరి ఆ త్యాగాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు బైబిల్ నుంచి ఏమి నేర్పించాలో ఇష్టపడుతున్నాడో దయచేసి అందరూ మరి శ్రద్ధగా స్కిప్ చేయకుండా చూడాలని మనవి చేస్తున్నాను. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలి అయిన ఉద్దేశాన్ని మనము వాక్యానుసారంగా లోతుగా అధ్యయనం చేద్దాం. మొదటిగా ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషము ఉండవాలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అయిన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము తన కృప, తన మరి చిత్తము ఏంటిదంటే ఆయనకు కుమారులుగా మనం ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనలను మరి ముందుగా యేసు ప్రభు కొరకు మనల్ని నిర్ణయం చేసుకున్నాడు. అంటే ఈరోజు మనం క్రైస్తవులుగా ఉంటున్నామంటే దాని అర్థము మనము దేవుణ్ణి నమ్ముకోవడం అనేది కాదు, కానీ దేవుని చిత్తానుసారంగానే తన చిత్తానుసారంగానే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించగలుగుతున్నాం. ఇక్కడ దేవుడు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుని నమ్ముకున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరము యేసు ప్రభు ముంగట ఎలా ఉండాలట? పరిశుద్ధులముగాను నిర్దోషులంగా ఉండాలని జగత్పునాది వేయబడక ముందే ఆదామవ్వలను దేవుడు మరి భూమిని పుట్టించిన తర్వాత తయారు చేశాడు. కానీ ఈ భూమి అనేది పుట్టక ముందే మన ఆత్మలను దేవుడు క్రీస్తులో తయారు చేసి ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పరిశుద్ధులముగా ఉండాలట, నిర్దోషులుగా ఉండాలని దేవుడు మనల్ని భూమి పుట్టక ముందే, జగత్పునాది వేయబడక ముందే, మనకు శరీరము లేకముందే మన ఆత్మను దేవుడు క్రీస్తు తయారు చేసి పెట్టుకున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏమైపోయినామంటే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చినాక ఏమైందంటే మన మీదికి అపరాధములు పాపం అనేటివి మన మీదికి వచ్చేసినాయి. కనుక ఈ అపరాధములు పాపముల చేత మనం ఎలా ఉన్నామంటే చచ్చిన వారి వలె ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకు మరణించి మన పాపాల నుంచి మనల్ని మరి బతికించిండు అని చెప్పి, అంటే మనము పాపాల నిమిత్తం మనము చావాలి, కానీ మన కొరకు క్రీస్తు ప్రభువారు చనిపోయి మనల్ని బ్రతికించిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేయవ్రాతను తూడ్చివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భాగమును మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడంటే మీరు మృతులై ఉండగా, అంటే మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అపరాధులుగాను పాపములుగాను మనము తయారైనాం. మనము ఆది కాండము 6వ అధ్యాయంలో చూసినట్లయితే నరుల చెడుదనము భూమి మీద గొప్పది అంటున్నాడు. అంటే చెడు అనేది మానవునికి వాళ్ళ హృదయములు, ఆలోచనలు, తలంపులని
చెడిపోయినాయంట. కనుక మనం కూడా ఎదుగుతున్న కొద్దీ, మన వయసు పడుతున్న కొద్దీ మనలో కూడా పాపం అనేది మెల్లమెల్లగా పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం గమనించినట్లయితే, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా మనకు విరోధంగా నుండిన పత్రమును, అయితే మనము జీవిస్తున్న జీవితం అనేది దేవుడు తన గ్రంథములో రాసుకుంటున్నాడు. ఎఫెసీ రాసిన పత్రికలో మరి దేవుడు అంటున్నాడు ఏమని? ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ రాసిన పత్రిక 16వ వచనంలో, మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. దేవుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది తన గ్రంథములో రాసుకుంటున్నాడు. ఎవ్రీ మూమెంట్, ప్రతిదీ కూడా. దేవుడు ఏమనుకున్నాడు? మనం పుట్టక ముందు పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు, నిర్దోషిగా ఉండాలనుకున్నాడు. కానీ భూమి మీదకి వచ్చినాక ఆదికాండంలో చూసినట్లయితే మానవుని యొక్క హృదయము, ఆలోచనలు, తలంపులన్నీ చెడిపోయినాయి. ఈ చెడిపోయిన ప్రతి మూమెంట్ను దేవుడు తన గ్రంథములో రాసుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించినట్లయితే కొలస్సీ రాసిన పత్రిక 2లో దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రము. అయితే మనము చేస్తున్న తప్పులు, దోషాలు ఏవైతున్నాయో అవన్నీ తన గ్రంథములో ఎప్పటికప్పుడు లిఖించబడుతున్నాయి. వాటిని మనకు విరోధంగా ఉన్నాయి. మనం పరిశుద్ధులుగా ఉండాలి, కానీ మనం చేస్తున్న తప్పులను బట్టి ఆ గ్రంథములో రాయబడుతున్నది కనుక, ఆ రాయబడుతున్నది ఎలా ఉన్నంటే మనకు విరోధముగా ఉన్నది. కనుక మనకు విరోధంగా ఉన్న ఆ పత్రమును ఏం చేశానంటే మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేశాను. దేవునికి స్తోత్రాలు. ఒక పేపర్ మీద ఏ ప్రకారంగా అయితే మరి అక్షరాలను రాస్తారో ఆ ప్రకారంగా మన పాపాలు, మన తప్పులను ఒక గ్రంథము అనే పేపర్ మీద రాసుకున్నప్పుడు ఆ అక్షరాలు, ఆ తప్పులు అనేటివి బయట కనబడద్దని దేవుడు ఏం చేసినట్ట, సిలువలో మన మీదున్న ఆ యొక్క తప్పులకు సంబంధించిన పేపరుకు మరి ఆయన చెయ్యిని అడ్డం పెట్టినప్పుడు, మేకు కొడుతున్నప్పుడు మన మీద మనం చేసిన తప్పులు ఏవైతే మన మీద విరోధంగా ఉన్న తప్పులైతే ఏవైతున్నాయో వాటి మీద ఆ సిలువకున్న ఆ యొక్క కర్రకు వాటి మధ్యలో దేవుడు మన సంబంధించిన విరోధముగా ఉండిన పత్రమును పెట్టి దాని మీదకి ఆయన చేయి పెట్టినప్పుడు, యేసుప్రభువు వారు సిలువలో నుంచి మేకు కొడుతున్నప్పుడు ఆ మేకు అనేది అది దిగి ఆ మేకులతో కొట్టిన దాని మీద చేతి వ్రాత అనేది, మన పాపాలతో ఉన్న ఆ చిట్టి అనేది ఆయన చేతిలో నుంచి ఆ మేకుతో లోపలికి వెళ్ళి ఆ చేతి వ్రాత అనేది దేవుని యొక్క రక్తంతో తూడ్చివేయబడ్డదట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి ఎందుకు సిలువకి వేయబడ్డాడు, ఆయన సిలువకు వేయబడ్డ త్యాగము ఉద్దేశం మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మన మీద విరోధముగా, ఎందుకంటే దేవుడు రాసుకుంటున్నాడు, ప్రతి రాసుకుంటున్నాడు కనుక ఆ రాస్తున్న ఆ చిట్టీలు ఎక్కువ అవుతున్నాయి కనుక ఆ చిట్టీలు ఏమైపోతున్నాయంటే మనలో అపరాధులుగా చేస్తున్నాయి, పాపులుగా చేస్తున్నాయి కనుక ఆ చిట్టీలే ఉండద్దని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిట్టి మీద తన చేయి పెట్టినప్పుడు, ఆ యొక్క చెక్కకు మన చిట్టిలకు మైన ఈయన చేయి పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆ యొక్క సైనికులు ఆ భయంకరమైన మేకులు తీసి కొడుతున్నా కానీ ఎందుకు భరించిండంటే మన మీదున్న తప్పులు, ఆ చేతి వ్రాత అనేది చినిగిపోయి తూడ్చివేయడానికి దేవుడు అంత వేదన అనుభవించిన ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమ ఎంత గొప్పది. దేవునికి స్తోత్రాలు. కనుక మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించిండట. ఇక మనము తప్పు చేసినావు నువ్వు అని చూపించడానికి కూడా ఒక్క చిట్టి కూడా లేకుండా ఏం చేసిండట, దానిని మొత్తం రక్తంతో ముద్దై ఏమైపోయిందంటే మన మీద తప్పులు కనబడకుండా ఆయన రక్తం ఆ తప్పులను కప్పిందట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వేసిన మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. దేవునికి స్తోత్రాలు. అంటే
పాపాలు చేసిన మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారితో నిత్య జీవంలో ఉండే ఆ అర్హత అవకాశాన్ని దేవుడు కల్పించాడు. యోహాను సువార్తలో చూసినట్లయితే నేనుండు స్థలములో మీరుండులాగా అంటున్నాడు. కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా జకర్య గ్రంథము 5వ అధ్యాయము, జకర్య గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, జకర్య గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము, నేను మరల తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకము ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరలు నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. దేవునికి స్తోత్రాలు. గమనించండి, మనం ఏ విధంగా జీవిస్తున్నామని దేవుడు తన గ్రంథములో రాసుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఎగిరిపోవు పుస్తకం ఒకటి మనం ఎక్కడి పోయినా మన వెనుక వస్తున్నది. మనం చేస్తున్న ప్రతి దోషం, ప్రతి తప్పులనేటి ఆ గ్రంథములో రాసుకుంటున్నాడు దేవుడు, రాయబడుతున్నది. ఇక్కడ చూసినట్లయితే అక్కడ చూడండి, 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు అట. 10 మూరల వెడల్పు, 20 మూరల మరి పొడవు అని చెప్పేసి అంటున్నాడు. కనుక మరి చూసినట్లయితే మామూలుగా ఒక స్క్వేర్ ఫీట్ ఆకారంలో ఒక రూమ్ అంతా పెద్దగా ఉన్నదన్నట్టు అది. దేవునికి స్తోత్రాలు. అంత పెద్ద పుస్తకము మన జీవితంలో రాసుకోవడానికి మన వెనుక ఎగురుకుంటూ వస్తున్నదట. గమనించండి దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీ 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు క్రీస్తు కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై సున్నతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషులు ఆజ్ఞలను పద్ధతులు అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దను విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుక చేత నశించిపోను. కనుక ఈ మనము లోకములో ఉన్న మరి ఆ యొక్క లోకస్తుల ప్రకారం మనము జీవించద్దని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నది. మరొక మాట అదే అధ్యాయములో 1లో చూసినట్లయితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపదలుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనము మన ఆత్మ అనేది ఇంకా శరీరము లేకముందు, జగత్పునాది వేయబడకముందు మన క్రీస్తులో ఉన్నప్పుడు దేవుడు ఏ యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు? మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలనుకుంటున్నాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత హృదయము, ఆలోచన, తలంపులన్నీ చెడిపోయినాయి, కంప్లీట్గా పాపులంగా తయారైన. కనుక తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు చూడండి, మళ్ళా మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను నిరపరాధులను మనం నిలబడాలని దేవుడు ఏం చేసిండటంటే, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. అంటే ఆ పుస్తకము ఏదైతే ఎగురుకుంటూ వస్తున్నదో, ఆ పుస్తకము ఎగురుతున్నంత కాలము మన పాపాలు ఆ పుస్తకంలో కనబడతాయి కనుక ఆ పుస్తకము అనేది ఉండకూడదని చెప్పేసి ఆయన మాంసయుక్త శరీరమును ఏం చేసిండంట? మరణముకు అప్పగించుకొని ఆ పుస్తకమును లేకుండా చేసిండో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మరి త్యాగం యొక్క దేవుని యొక్క త్యాగం యొక్క ఉద్దేశం అన్నట్టు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును, మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడనో ఆ చోటనే జీవంగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రాలు. కనుక మనము అపరాధముల చేతను పాపముల చేతను మనం సత్యపేల మనం ఉన్నప్పుడు ఆ పుస్తకం అనేది మన అపరాధములను మన పాపములను తెలియజేస్తున్న పుస్తకంగా ఉంటున్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసిండంటే, మరి ఆ పుస్తకమును మీద ఆ యొక్క మరి సిలువ మ్రానుకు ఆ పుస్తకాన్ని మధ్యలో పెట్టి ఆయన చేయి పెట్టి ఆ యొక్క చేతి నుంచి మీకు దిగుతున్నప్పుడు ఆ మరణ వేదనను అనుభవించి, ఎందుకు అనుభవించిండు అంటే, మన పేరు ఎక్కడైతే
నా ప్రజలు కారని అంటే పాపములుగా ఉన్నాము గనుక, మనం దేవుని ప్రజలుగా కాని వారుగా ఉంటున్నాము గనుక, ఎక్కడైతే దేవుని ప్రజలు కారని ఆ యొక్క పేరు ఉన్నదో, అక్కడ నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో, ఆ చోటనే అది కొట్టేసి, ఆ చోటనే తన రక్తముతో జీవంగల దేవుని కుమారులని మన పేరు ఆ గ్రంథంలో రాసిండు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు త్యాగమైన ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఎంత గొప్ప త్యాగము, ఎంతో బలమైన శ్రమ, కఠినమైన దాహము, శిలువ మరణము, ఎంతో వేదన. ఎందుకు అంటే మనము పరిశుద్ధముగాను, మనము నిర్దోషముగా ఉండాలని దేవుడు ఆలోచన, సంకల్పం కలిగి ఉన్నప్పుడు ఈ భూమి మీదకొచ్చినంక ఆ యొక్క ఉద్దేశాన్ని మనము పాడు చేసినాం, చెరిపేసినాం గనుక ఆయన మనను సరిచేయడానికి ఆయన అందమైన ముఖమును, రూపురేఖలు చెరిపేసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆయన రక్తముతోటి ఎక్కడైతే నా ప్రజలు కారని చెప్పేసి, పాపులని చెప్పేసి రాయబడ్డదో, ఆ పాపులు అనే ఆ యొక్క ప్రదేశమును దేవుడు కూడిపేసి తన రక్తముతో ఆ జీవంగల దేవుని కుమారులని మనకు పేరు పెట్టిండట. ఎంత గొప్ప దేవుడు! దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనను. దేవునికి స్తోత్రాలు. ఏమంటున్నాడు? వారి దోషముల విషయమై దయగలిగి. మన దేవుడు చాలా దయగలిగిన వాడు. ఈ రోజులలో ఒక వ్యక్తి ఏదైనా చిన్న తప్పు చేస్తే కుటుంబంలో ఓర్చుకుంటలేరు. వాళ్ళను తప్పులు తీస్తున్నారు, భయంకరంగా వేధిస్తున్నారు, భయంకరంగా మాటలు అంటున్నారు, గొడవలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని యొక్క ఆత్మ, దేవుడే కష్టపడి శరీరము మనకు తయారు చేసి దేవుని ఆత్మను దేవుని శరీరంలో ఊదినప్పుడు, మనము దేవుని బిడ్డలం, జీవాత్మ అయినప్పుడు దేవుని యొక్క ఆత్మను పెట్టుకొని దేవుని శరీరంతో మనం ఎన్నో తప్పులు చేసినా కానీ దేవుడు ఇంకా దయగలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. నేను వారి దోష విషయమై దయగలిగిన అంటున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత ఓర్చుకుంటున్నాడు. వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు. కనుక ఆ పెద్ద పుస్తకము లాంటి పుస్తకమును కూడా ఏం చేసిండట? తన సిలువ మ్రేకుతో ఆ చేయి వ్రాతను చెరిపేసి అక్కడ జీవంగల దేవుని బిడ్డలని రాసుకొని ఇక పాతది ఎరేజర్ చేసిండు. ఇక గుర్తుకు లేకుండా చేసి పడేసిండట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేయొద్దు. భక్తి చేస్తే మంచి భక్తి చేయాలి. దేవుడు ఎంతో కష్టపడ్డాడు మన కొరకు. కానీ మనం పడుతున్న కష్టాలే గొప్ప కష్టాలు మనం చెప్తా ఉంటాం. కనుక దయచేసి గమనించండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. యూదా పాపములు ఇనుప గంటములతో వ్రాయబడినవి, అవి వజ్రము మొనతో లిఖింపబడినది, అది వారి హృదయములనేది స్థాలక మీద చెక్కబడి ఉన్నది. కనుక మన పాపములాట ఇనుము ఒక ఇనుముతో చేయబడ్డ ఒక ఫెన్సింగ్ తీగలాగా ఆ బుక్కు మీద మన పాపములు ఆ ఇనుముతోటి రాయబడ్డాయట. గమనించండి. ఆ ఫెన్సింగ్ తీగ ఎంత తోడిపేసినా అది తోడవదు, అంత గట్టిగా ఉంటుంది. పూర్వకాలంలో దడులు తడకలు కడుతున్నప్పుడు ఇనుప తీగను వాడేవారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని పాపము ఇనుప గంటముతో వ్రాయబడినది, ఇనుప తీగతో. కనుక ఎంత ఇనుప తీగతో గట్టిగా ఉన్నాయంటే ఎంత స్పష్టంగా కనబడుతున్నాయి మన పాపాలంటే అంత స్పష్టంగా కనబడుతున్నాయి. అంతటి ఇనుప తీగతో ఆ రాయబడ్డ మన పాపాలను సిలువ మేకుతో, ఆ ఇనుమును ఈ మేకుతో దేవుడు ఓర్చుకొని ఆ ఇనుపును నలగొట్టిండు, పగలగొట్టిండు. అది మొత్తానికి లేకుండా చేసి దాని జాగల రక్తముతో దేవుని జీవంగల దేవుని బిడ్డలని మన పేరు రాసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా మన పాపాలు మనం అనుకుంటాము ఎవరు చూస్తలేరు అని చెప్పేసి ఎన్నో రకాలుగా చిన్న చిన్న తప్పులు చేయడానికి ఇష్టపడతాం. కానీ మన పాపాలు అంటే ఇనుముతో రాయబడతా అంటే చాలా జాగ్రత్తగా మన చుట్టూ ఎగురుతున్న పుస్తకం ఒకటి ఉన్నది. చాలా జాగ్రత్త. మన మీద రుణముగా, అపరాధంగా చెప్పే
ఒక పేపర్ కూడా మనకున్నది. ఎందుకంటే మలాకి గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా. మరి ఆయన జ్ఞాపకార్థం ఒక గ్రంథం ఆయన సముఖమందు రాసుకుంటున్నాడు. కనుక రేపు మనము పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు జీవగ్రంథము వేరొక గ్రంథములు ఇప్పబడతా ఉంటాయి. ఆ గ్రంథము ఈ గ్రంథములో మన భక్తి అనేది టాలీ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకా గ్రంథము చూసినట్లయితే 7వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఆయన మరలా మన యందు జాలిపడుచు మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతు. చూడండి, ఆయన మన యందు జాలిపడి మన దోషములను, ఆ ఇనుముతో రాసిన ఆ దోషమును తన సిలువ ఆ యొక్క మేకుతో అణిచివేసిండట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పగా ఓర్చుకున్నాడు దేవుడు. ఒక శరీరానికి ముళ్ళు గుస్తేనే మనం చాలా వేదన పడుతూ ఉంటాం. కానీ ఆయన యొక్క అరచేతి గుండా ఆ యొక్క భయంకరమైన మేకు పోతున్నప్పుడు ఆ ఎందుకు అంత అనుభవించిందంటే మన దోషాలను ఆ చిట్టి మీద, ఆ పేపర్ మీద, ఆ పుస్తకం మీద, ఆ ఇనుముతో రాయబడ్డ ఆ తప్పులను, దోషాలనట ఏం చేసిండట, ఆ సిలువ మేకుతో అణిచివేసిండట. దేవునికి స్తోత్రాలు. అణిచివేసి వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములోనూ పడవేతు. కనుక మన పాపాలు, ఆ చిట్టి మీద ఉన్న పాపాలన్నిటినీ ఏం చేసిండట, అణిచివేసి రక్తంతో తుడిచి అవన్నిటి మూట కట్టి తీసుకుపోయి సముద్రపు అగాధములో పడేసిండట. అంటే ఇక మళ్ళా గుర్తుకు రావద్దు. మళ్ళా మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఇక ఒక చిట్టి మళ్ళీ పాతది కనబడితే అబ్బా ఎన్నో రోజులకు దొరికిందని చెప్పేసి ఆ పాతది మనకి ఎట్లా గుర్తొస్తుందో ఆ పాతవి మళ్ళీ గుర్తు రావద్దని చెప్పేసి దేవుడు ఏం చేసిండటంటే సముద్రపు అగాధములో పడేసిండట. ఇక మళ్ళా అవి గుర్తుకు రావద్దని. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం మనం గమనించినట్లయితే 21 అధ్యాయము మొదటి వచనం మనం గమనించినట్లయితే 21వ అధ్యాయం మొదటి వచనంలో, సముద్రము మొదటి ఆకాశం మొదటి భూమిని గతించెను, సముద్రం ఇక లేదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మన పాపాలన్నీ మూటగట్టి తీసుకుపోయి సముద్రపు అగాధములో పడేస్తే ఆ సముద్రం ఏమైపోయిందంటే మొత్తం మాయమైపోయిందట. అంటే కొద్దిగా కూడా చూద్దామన్నా కానీ ఒక్క పాపము కూడా దొరకకుండా అది మాయమైపోయిందట. ఎందుకంటే సాతాను పన్నింటిది మనకు యోబు గ్రంథము 2వ అధ్యాయంలో, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చితేవి సాతాన్నప్పుడు వాడంటాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించుతూ వచ్చి తిని అంటాడు. ఎందుకంటే మనం ఏ విధంగా జీవిస్తున్నాము, మనం ఏ విధంగా మరి భక్తి చేస్తున్నాము, ఏ విధంగా తక్కువ భక్తి చేస్తున్నాం అనేది దేవునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సాతాను తిరుగుతూ అంటాడు. కనుక ఆ సాతానుడు మన మీద ఒక్క తప్పు కూడా మోపద్దని, సాతానుకు మరి ఒక్కటి కూడా అవకాశము దేవుడు ఇవ్వద్దని దేవుడే పరలోకం నుంచి మన కొరకు మాంసమైన శరీరాన్ని దాల్చుకొని ఆ ఇనుముతో చేయబడ్డ మన పాపాలు రాసుకున్న ఆ పుస్తకముకు ఆయన సిలువకు, ఆ పుస్తకముకు దానిపైన ఆయన చేయి పెట్టి ఆ యొక్క మేకు ద్వారా మన పాపాలు అణిచివేసిండట. దేవునికి స్తోత్రం. అంటే మొత్తం మీద కనబడకుండా చేసిండు. ఎక్కడైతే మరి మనము ప్రజలు కారని చెప్పేసి ఉన్నదో అది తోడిపేసి జీవంగల దేవుని బిడ్డలని చెప్పేసి రాసుకున్నట. ఇప్పుడు సాతానుకు కొద్ది కూడా దేవుడు అవకాశం ఇవ్వకుండా మరి చేసిండు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనకు మరి వస్తున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు బట్టి మనము చాలా వేదన చెందుతుంటాం. కానీ అక్కడ దేవుడు పడ్డంత కష్టం మనం పడట్లేదు. కనుక మరి యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే మమ్మల్ని ప్రోత్సహించండి, మా కొరకు ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మేము మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తాం. మరి మన యూట్యూబ్ ఛానల్ను మరి ఓపెన్ చేస్తాం కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్.